ఓం నమో వెంకటేశాయ. వేదాదిశాస్త్రైరుపగీయమానం పురాణతంత్రైః పరివర్ణితంచ రామాయణాద్యైర్నితరం ప్రగేయం శ్రీరాఘవేంద్రం మనసా భజామి. వేదాది శాస్త్రములచే అభివర్ణింపబడినటువంటి వాడు, పురాణ తంత్రముల ద్వారా తెలియబడినటువంటి వాడు, విశ్వవ్యాపి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 426వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచారుల వారి సంకీర్తన అయినటువంటి ఓహో రాకసులాల అనేటువంటి సంకీర్తనను శ్రీమతి డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓహో రాకాసులాల ఓహో రాకాసులాల ఒత్తు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. ఓహో రాకాసులాల ఒత్తు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. ఓహో రాకాసులాల ఒత్తు సుండి వైరము జగములో రాముడై జనించే విష్ణుడదే, జగములో రాముడై జనించే విష్ణుడదే, అగపడి లక్ష్మి సీతయై పుట్టెను. జగములో రాముడై జనించే విష్ణుడదే, అగపడి లక్ష్మి సీతయై పుట్టెను. తగు శేష చంక చక్ర దైవ సాధనములెల్ల దిగి లక్ష్మణ భరతాంచిత శత్రుఘ్నులైరి. తగు శేష చక్ర శంక దైవ సాధనములెల్ల దిగి లక్ష్మణ భరతాంచిత శత్రుఘ్నులైరి. ఓహో రాకాసులాల ఒత్తు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. ఓహో రాకాసులాల ఒత్తు సుండి వైరము వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు. సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు, మరిగి రుద్రుడే హనుమంతుడాయను. సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు, మరిగి రుద్రుడే హనుమంతుడాయను. సరుస బ్రహ్మదేవుడే జాంబవంతుడైనాడు, నలువరు నలుడే విశ్వకర్మ సుండి. సరుస బ్రహ్మదేవుడే జాంబవంతుడైనాడు, నలువరు నలుడే విశ్వకర్మ సుండి. ఓహో
దాటిరి ముట్టిరి లంకా నగరమును గనులు కట్టిరి సేతువెల్ల గనులెల్ల దాటిరి ముట్టిరి లంకా నగరమును దళము ఇట్టే శ్రీ వెంకటేశుడు ఇతడై రావణు జంపే ఇట్టే శ్రీ వెంకటేశుడు ఇతడై రావణు జంపే ఒట్టుగా వరములిచ్చెనొనరు దాసునికి ఇట్టే శ్రీ వెంకటేశుడు ఇతడై రావణు జంపే ఒట్టుగా వరములిచ్చెనొనరు దాసునికి రాకాసులాల ఒట్టు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో ఓహో రాకాసులాల ఒట్టు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో ఓహో రాకాసులాల ఒట్టు సుండి వైరము ఒట్టు సుండి వైరము ఒట్టు సుండి వైరము. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం అష్టపంచాశ సర్గ శ్లోక పారాయణం తథా
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టపంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధసూతో మహారాజం కృతాంజలిరుపస్థితః రామమేవానుశోచంతం దుఃఖశోకసమన్వితం వృద్ధం పరమసంతప్తం నవగ్రహమివద్విపం వినిష్వంతం ధ్యాయంతం అస్వస్థమివ కుంజరం. వినిశ్వసంతం ధ్యాయంతం అని అంటూ సుమంత్రుల వారు రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించి గంగానదీ తీరం నుండి వెనుకకు మరలి వచ్చారు రాముని యొక్క ఆజ్ఞతోటి. రాముడు చిత్రకూట పర్వతంలో ఉంటున్న సంగతి కూడా తెలుసుకున్నాడు. అయితే అయోధ్యానగరంలో ప్రవేశించిన తర్వాత అయోధ్యానగరంలో ఉన్నటువంటి పరిస్థితులను చూచేటప్పటికీ దశరథ మహారాజుకి ఏమైంది, జరగకూడనిది ఏమైనా జరిగిందా అనే తొందరలో అనే ఆలోచనతోటి ఆ తొందరలో దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికీ ఆయన సుమంత్రుణ్ణి చూడగానే, అలాగే సుమంత్రుల వారు రాముణ్ణి విడిచి వచ్చిన విషయం తెలిసిన వెంటనే అలా పడిపోయారు. శయనం మీద కూర్చున్నటువంటి ఆయన కింద నేల మీద పడిపోతే సుమిత్రాదేవి అలాగే కౌసల్యాదేవి దశరథ మహారాజుని లేవనెత్తుతూ, కౌసల్యాదేవి ఆ సందర్భంలో తాను అనదలుచుకున్నటువంటి మాటలన్నీ కూడా దశరథునితో అన్నది. ఎందుకయ్యా ఇప్పుడు బాధపడతావు, చేయవలసిందంతా కూడా చేసేసిన తర్వాత అని అంటూ ఆయనను లేవనెత్తి కూర్చోబెట్టి ఆమె మరలా అలా పడిపోయినది. ఆ ఇరువురిని చూసినటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా గొల్లుమని ఒక్కసారి విలపించారు. ఆ అంతఃపుర ధ్వని అయోధ్యానగరం అంతా కూడా వ్యాపించి అయోధ్యానగరం అంతా శోక సముద్రంలా ఉన్నది అని చెప్పి అనుకున్నాం కదా. మరి తేరుకున్నటువంటి దశరథ మహారాజు సుమంత్రుల వారు చెప్పేటటువంటి మాటను వినటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా ఉన్నారు దశరథ మహారాజు అంటే, బంధించబడినటువంటి ఏనుగు, అప్పుడే బంధించబడినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే అలా గుంజుకుంటూ ఉంటుందో అదే విధంగా దశరథ మహారాజు కూడా అలాగ ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో బాధపడుతూ ఉంటే ఆయన్ని చూచి రాజాతురజసాసూతం ధ్వస్తాంగం సముపస్థితం అశ్రుపూర్ణ ముఖం దీనం ఉవాచ పరమార్తవతు. దశరథ మహారాజు ఆర్తవతు చాలా ఆర్తితో ఉన్నటువంటి వాడై
రజసాధ్వస్తాంగం. మరి సుమంత్రుల వారిని చూస్తే సుమంత్రుడు కూడా ఆయన మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో, అంటే అంత దూరం నుంచి అడవిలో ప్రయాణం చేసి వచ్చాడు, అందులోనూ రథంలో ఆ విధంగా వచ్చాడు కదా, అందువలన ఆ ముఖమంతా కూడా, ముఖము ఆ శరీరం అంతా కూడా మట్టితోటి ధూళితోటి ఉండిపోయింది. అందుకనే రజసాధ్వస్తాంగం, దుమ్ము ధూళితోటి మొత్తం ఆవరించబడినటువంటి వాడు. అశ్రుపూర్ణ ముఖం, కన్నీళ్లతో నిండినటువంటి కన్నులతో ఆ ముఖంతో దీనంగా చూస్తున్నటువంటి వాడైన సముపస్థితం సూతం, తన వద్దకు వచ్చినటువంటి సుమంత్రుల వారిని చూచి దశరథ మహారాజు అంటూ ఉన్నాడు, సముపస్థితం సూతం ఉవాచ. సుమంత్రుల వారిని చూచేటప్పటికే పరిస్థితి అర్థమైపోయింది దశరథ మహారాజుకి. ఇంకా రామచంద్రమూర్తి యొక్క యోగక్షేమాలను తెలుసుకోవాలని ఈ విధంగా అడుగుతున్నాడు. క్వనువత్స్యతి ధర్మాత్మ వృక్షమూలముపాశ్రిత సోత్యంత సుఖిత సూత కిమశిష్యతి రాఘవ. పూర్వం సర్గలోనే సుమంత్రుల వారు యథాతథం, అంటే రాముడు ఏ విధంగా అయితే తెలియజేశాడో ఆ విధంగా, రాముడు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా సుమంత్రుడు దశరథ మహారాజుకి వృత్తాంతం అంతా కూడా తెలియజేస్తున్నాడు అనే మాట అనుకున్నాం కదా. సుమంత్రో రామవచనం యథోక్తం ప్రత్యపాదయతు అని పూర్వసర్గలో 25వ శ్లోకంలో అనుకున్నాం. ఎలా చెప్పాడు? యథోక్తం అంటే రాముడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా చెప్పాడు అని చెప్పి, మరి ఆ చెప్పినటువంటి విషయాలని తరచి తరచి దశరథ మహారాజు అడుగుతూ ఉన్నాడు ఈ విధంగా. సూత, సారథివైనటువంటి సుమంత్ర, సారథిగా ఉండి రాముణ్ణి వనవాసంలో దించి వచ్చినటువంటి ఓ సుమంత్ర, ధర్మాత్మ, ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, వృక్షమూలం ఉపాశ్రిత, చెట్ల నీడలో, ఆ చెట్లు మొదట్లో నివసిస్తూ ఉన్నటువంటి ఆయన, క్వనువత్స్యతి, ఎక్కడ ఉంటున్నాడయ్యా, ఎక్కడ నివాసం చేస్తున్నాడు? చెట్ల కింద నివాసం ఉంటున్నాడు కదా, అటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సుఖిత రాఘవ కిం అశిష్యతి, సుఖములను పొందడానికి మాత్రమే యోగ్యమైనటువంటి వాడు, సుఖములకు అలవాటు పడినటువంటి వాడు, కష్టమనేది తెలియనటువంటి ఆ రామచంద్రుడు ఎక్కడ నివసిస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం ఆహారంగా తీసుకుంటున్నాడు అని అడుగుతూ, దుఃఖస్యానుచితో దుఃఖం సుమంత్రశయనోచిత భూమిపాలాత్మజౌ భూమౌ సేతే కథమనాధవత్ అడుగుతూ, దుఃఖస్య అనుచిత, దుఃఖపడడానికి ఏమాత్రము కూడా తగనటువంటి వాడు. అంటే ఎవరినైనా ధర్మాత్ములని, ధర్మాన్ని ఆచరించేటటువంటి వారిని, సద్గుణవంతుల్ని చూస్తే అయ్యయ్యో ఇంతటి గొప్పవాడికా ఇటువంటి ఆపద వచ్చింది, అసలు ఇటువంటి వాడికి ఏ ఆపద కూడా రాకూడదు, ఇటువంటి వాడు సుఖంగానే ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది. కొంతమందిని చూస్తూ ఉంటే అసలు లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వీడికే రావాలి, వీడింత సుఖంగా ఉన్నాడేమిట్రా అని అనిపిస్తుంది. అంటే వారి వారి వ్యక్తిత్వము, వారి గుణములు, వాళ్ళ యొక్క ఆచరణ వ్యవహారములను బట్టి చూచేటటువంటి వారికి వారి మీద ఆ విధమైన భావనలు కలుగుతాయి. రాముణ్ణి చూసినట్లయితే ఎవరికైనా సరే రాముడు ఆనందంగా సుఖంగా ఉండాలి అని అనిపిస్తుంది. అందుకని అంటున్నాడు దుఃఖస్య అనుచిత, దుఃఖాన్ని పొందడానికి ఏమాత్రము వీలు లేనటువంటి వాడు, అలాగే దుఃఖం ఇంతవరకు ఎరగనటువంటి వాడు. శయనోచిత, హంసతూలిక తలపము మీద సుఖముగా శయనించదగినటువంటి వాడైన భూమిపాలాత్మజ, సామాన్యుడా, చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజునైన నా కుమారుడు, దశరథ చక్రవర్తి కుమారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి అనాథవతు, ఎవ్వరూ లేనటువంటి వాడిలాగా, అనాథలాగా, భూమౌ కథం దుఃఖం సేతే, భూమి మీద ఎలాగ దుఃఖపడుతూ బాధపడుతూ శయనిస్తున్నాడయ్యా. ఎంతటి కష్టం వచ్చింది, చెప్పుకోవడానికి చక్రవర్తి కుమారుడైనా పడుకోవడానికి కనీసం శయనం కూడా లేకుండా, నేల మీద అనాథలాగా ఉండడానికి కనీసం నిలువ నీడ లేకుండా చెట్టు కింద అలాగే ఎక్కడ నివసించాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కదా.
ఏమిటి పరిస్థితి, అసలు ఎక్కడ ఉన్నాడు, ఎలా నిద్రించగలుగుతున్నాడు అని అంటూ యం యాంతమను యాంతి స్మ పదాతిరథ కుంజరా సవత్స్యతి కథం రామ విజనం వనమాశ్రిత. రాముడు కదిలాడు అంటే రాముడితో పాటుగా పదాతి దళము, అశ్వదళము, గజదళము, రథములు ఇవన్నీ కూడా కదిలి వెనకాల వెళ్ళేవి. రాజా గచ్చతి ఇత్యుక్తే సపరివారస్య రాజ్ఞ గ్రహణం అని చెప్పి అంటుంది శాస్త్రం. రాజుగారు వస్తున్నాడు అంటే ఒక్కడే చేతులు ఒప్పుకుంటూ రాడు కదా, రాజుతో పాటు పరివారం అంతా కూడా కదలి వస్తుంది. అలాగా రామచంద్రమూర్తి కదలి వెళుతున్నాడు అంటే ఆయనతో పాటుగా చతురంగ బలములు కూడా ఆయనను అనుసరించి వెళ్ళేవి. మంగళకరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విశేషములన్నీ కూడా ఆయనతో ఉండేవి. అటువంటిది ఎవ్వరూ లేకుండా కేవలం భార్యని తమ్ముడిని తీసుకుని ఇలా వనవాసంలోకి వెళ్ళాడే. యాంతమ్యం, ఎక్కడికైనా సరే బయలుదేరి వెళుతున్నటువంటి ఆ రామచంద్రుణ్ణి పదాతి రథకుంజరాహ అనుయాంతి, చతురంగ బలములు కూడా అనుసరించి వెళుతూ ఉండేవి కదా. మరి అటువంటి సహ రామ, ఆ రామచంద్రమూర్తి విజనం వనమాశ్రిత, ఎవ్వరూ లేనటువంటి అడవిలోకి వెళ్ళి అడవిలో వనవాసం చేస్తూ కథం వత్స్యతి, ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నాడయ్యా? సామాన్యంగా ఎక్కడికి బయలుదేరిన చతురంగ బలముల తోడుతో వెళ్ళేటువంటి రామచంద్రమూర్తి ఒంటరిగా ఇప్పుడు కేవలం తన తమ్ముడు, భార్య వీరితో పాటు ఎవ్వరూ లేనటువంటి నిర్జనమైనటువంటి ఆ అడవిలోకి వెళ్ళి ఎలా ఉండగలుగుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏ విధంగా నివసిస్తున్నాడు అని అంటూ వ్యాళైర్మృగైరాచరితం కృష్ణ సర్ప నిషేవితం కథం కుమారౌ వైదేహ్య సార్ధం వనముపస్థితౌ. వ్యాళ శబ్దానికి మదించినటువంటి ఏనుగు అని, అలాగే కొండ చిలువ అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ వ్యాళైహి అజగరము అంటే కొండ చిలువ మొదలైనటువంటి సర్పములతోటి, అలాగే మృగైహి సింహము, పులి మొదలైనటువంటి క్రూర మృగములతోటి, లేకపోతే వ్యాళైహి మృగైహి, వ్యాళ శబ్దానికి క్రూరమైన అనే అర్థం కూడా ఉంది. కావున వ్యాళైహి మృగైహి క్రూర జంతువులతో కూడినటువంటి ఆచరితం, ఎప్పుడు క్రూర జంతువులు సంచరించేటటువంటిదైన కృష్ణ సర్ప నిషేవితం, నల్ల త్రాచుపాములతోటి కూడినటువంటిది. అంటే ఎప్పుడు కూడా ప్రమాదకరమైనది. అడుగు తీసి అడుగు పెడితే ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం వస్తుందో, ఏ పాము కాటు వేస్తుందో, ఆ అలికిడికి ఏ జంతువు దాడి చేస్తుందో అనే భయంతో భయంకరంగా ఉండేటటువంటి ఆ వనంలోకి వైదేహ్యాసార్థం, సుకుమారవతి అయినటువంటి విదేహరాజ కుమార్తె అయినటువంటి సీతాదేవితోటి కూడిన కుమారౌ, నా కుమారులైన రామచంద్రుడు అలాగే లక్ష్మణస్వామి కథం ఉపస్థితౌ, ఎలా వెళ్ళగలిగారు? అసలు అది తలుచుకుంటేనే భయంగా ఉంటుంది కదా. కాలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా భయపడినటువంటి ఆ దట్టమైనటువంటి క్రూర జంతువులు కలిగినటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ అడవులలోకి, అందులోనూ భార్యాసమేతుడైనటువంటి రామచంద్రుడు తన తమ్ముడిని కూడా వెంట పెట్టుకుని ఆ ముగ్గురు ఆ వనంలోకి ఎలా చేరుకున్నారు, అసలు ఎలా సంచరించగలుగుతున్నారు అని చెప్పి అంటూ సుకుమార్య తపస్విన్య సుమంత్ర సహసీతయా రాజపుత్రై కథం పాదై అవరుహ్య రథాద్గతౌ, అవరుహ్య రథాద్గతౌ అని అంటూ సుమంత్ర, ఓ సుమంత్ర చెప్పవయ్యా, రాజపుత్రై, రాజపుత్రులైనటువంటి నా కుమారులైనటువంటి రామలక్ష్మణులతో రామలక్ష్మణులు, సుకుమార్య సుకుమారవతి అయినటువంటి ఆ సీతాదేవితో కలిసి, పైగా పోనీ నా కుమారులు అంటే రాజకుమారులు కావున యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వారు, అదేవిధంగా విశ్వామిత్రుడితో పాటు చిన్న వయస్సులోనే యాగ సంరక్షణం కోసం అడవికి వెళ్ళినటువంటి వారు కావున వారికి కొంత అనుభవం అనేది ఉండవచ్చు అడవిలో తిరగటంలో. కానీ ఎండ కన్నెరగనటువంటిది సీతాదేవి, సుకుమారవతి అయినటువంటిది, సుకుమార్య తపస్విన్య, స్వతసిద్ధంగానే ఆమె చాలా భయపడేటువంటి స్వభావం కలిగినటువంటిది
అటువంటి ఆమె. అంతేకాదు తపస్విన్య, నియమములు కలిగినటువంటిది. పైగా నియమములను ఆచరించడానికి స్వగృహమైతే కనుక అది యోగ్యంగా ఉంటుంది. కానీ మరి అడవిలో నియమాలు ఆచరించగలుగుతారా? ఆచరించలేరు. కానీ నియమాలు ఆచరించడం మాత్రం ఆమె విడిచిపెట్టదు. కావున నియమములు ఆచరించేది, అదేవిధంగా భయస్వభావం కలిగినటువంటిది, సుకుమారవతి అయినటువంటి ఆ సీతాదేవి. అటువంటి సీతయా సహా, సీతాదేవితో కలిసి రథాత్ అవరుహ్య, నువ్వు తీసుకువెళ్ళినటువంటి ఈ రథం నుండి దిగి పాదై కథం గతాః, కాళ్లతో నడుచుకుంటూ ఆ అడవిలోకి ఎలా వెళ్ళగలిగారయ్యా, అసలు నువ్వు ఎలా చూసావు అని అంటూ, సిద్ధార్థ ఖలు సూతత్వం ఏన దృష్టౌ మమాత్మజౌ వనాంతం ప్రవిశంతౌ తౌ అశ్వినావివ మందరం. ఇంకా అంటున్నాడు, ఏది ఏమైనప్పటికీ నాకంటే కూడా సుమంత్ర నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకు అంటే అయోధ్యానగరం నుండి బయలుదేరే వరకే నేను రాముణ్ణి చూడగలిగాను. కానీ నువ్వు అయోధ్యానగరం నుండి బయలుదేరిన తర్వాత, అయోధ్యానగరాన్ని విడిపోయిన తర్వాత కూడా ఇంకో 3-4 రోజుల పాటు నీవు రామచంద్రమూర్తితో ఉన్నావు. ఆయన యొక్క సాహచర్యంతో అన్ని రోజులు గడపగలిగావు అంటే నాకంటే కూడా నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా అని అంటూ, సూతుడమైనటువంటి రహసారసమైనప్పటికీ కూడా అదృష్టాన్ని పొందిన వాడివి. అంటే ఏమిటి? చక్రవర్తినైనా సరే నేను పొందలేనటువంటి అదృష్టాన్ని సారథమైనా సరే నువ్వు పొందగలిగావయ్యా. అటువంటి సుమంత్ర మందరం ప్రవిశంతౌ అశ్వినావివ, మందరగిరిలోకి, మందర పర్వతంలోకి ప్రవేశిస్తున్నటువంటి అశ్వనీ దేవతల వలె. అశ్వనీ కుమారులు అంటే చాలా అందంగా ఉండేటటువంటి వారు, సుకుమారంగా ఉండేటటువంటి వారు అనమాట. అందుకని అశ్వినావివ, అశ్వనీ దేవతల వలె. వనాంతం ప్రవిశంతౌ, ఆ వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి వారైన, పైగా అశ్వనీ దేవతలు ఇరువురుగా ఉంటారు. అలాగా అంటే రాముడు లక్ష్మణుడు ఇరువురు కూడా అశ్వనీ దేవతల వలె వారు చాలా అందంగా సుకుమారంగా ఉన్నారు. చూసేవారి యొక్క చూపులను ఆకట్టుకుంటున్నారు. అశ్వినీ దేవతలు ఏ విధంగా అయితే మందరగిరి యందు, మందర పర్వతం మీద విహరించడానికి వాళ్ళు ఏ విధంగా ఆ మందర పర్వతం దగ్గర ప్రవేశించి విహరిస్తున్నారో, అలాగే మమాత్మజౌ, నా కుమారులైనటువంటి తౌ రామలక్ష్మణులు ఇరువురు కూడా ఏన దృష్టౌ త్వం సిద్ధార్థ, చూడబడినటువంటి, ఏ నీ చేతైతే చూడబడ్డారో నువ్వు అలాగా ప్రవేశిస్తున్నటువంటి, వనవాసంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఆ రామలక్ష్మణుల్ని నువ్వు చూశావు. వారితో పాటే నువ్వు వనం వరకు అంతవరకు వెళ్ళి రాగలిగావు అంటే త్వం సిద్ధార్థ, నువ్వు కృతార్థుడివయ్యావు. నీ కార్యాన్ని నీవు చక్కగా నిర్వర్తించినటువంటి వాడివి. అంతేకాదు రాముడి సాహచర్యంతో నీవు ధన్యుడమైనటువంటి వాడివి. కావున నాకంటే నీవే అదృష్టవంతుడివి సుమంత్ర అని చెప్పి అంటూ, కిమువాచ వచో రామః కిమువాచ చ లక్ష్మణః సుమంత్రవనమాసాద్య కిమువాచ చ మైథిలీ. సరే సుమంత్ర, ఇంతకీ రామలక్ష్మణులు వాళ్ళు అసలు ఏమంటున్నారు అంటూ, సుమంత్ర రామః కిం వచః ఉవాచ, రాముడు ఏం చెప్పాడు? లక్ష్మణః చ కిం ఉవాచ, లక్ష్మణుడు ఏం చెప్పాడు? వనం ఆసాద్య మైథిలీ కిం ఉవాచ, వనంలోకి ప్రవేశించిన తర్వాత సీతాదేవి ఏమని అన్నది, సీతారామ లక్ష్మణులు ఏం చెప్పారు అని ఒక్క మాట అంటే సరిపోతుంది కదా. రాముడు ఏమని చెప్పాడు, లక్ష్మణుడు ఏమని చెప్పాడని ఒక్కొక్కరిని విడివిడిగా అడగటంలో ఉద్దేశం ఏమిటి అంటే, వాళ్ళ యొక్క అభిప్రాయములు, వాళ్ళ మాటలను, వాళ్ళు ఏవైతే మాట్లాడారో ఒక్కొక్క పదము, ఆ మాటలను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. వనంలోకి ప్రవేశించిన తర్వాత వారి యొక్క భావాలు ఎలా ఉన్నాయి అనేది కూడా దశరథ మహారాజు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకనే రాముడు ఏమని అన్నాడు, లక్ష్మణస్వామి ఏమని అన్నాడు, వనంలోకి ప్రవేశించిన తర్వాత సుకుమారవతి అయినటువంటి సీతాదేవి ఆ అంటే వనంలో తిరగడం తెలియనటువంటి ఆమె బాధపడుతూ భయపడుతూ ఏమైనా మాట్లాడిందా, ఏమైనా అన్నదా అని చెప్పి అంటున్నాడు. అంటే ఏం లేదు, ఒకవేళ వారేమైనా సరే అన్నట్లయితే
కొంత ఉపశమనంగా ఉంటుందంటే తాను రాముణ్ణి వనవాసానికి పంపి తాను తప్పు చేశాను అనే భావనలో ఉన్నాడు దశరథ మహారాజు. అటువంటిప్పుడు తప్పు చేసినటువంటి తనను గనక వారు నిందించినట్లయితే ఆ నిందను పొంది కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. అలా కాకుండా తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ అనలేదు అంటే ఏమి అంతటి గొప్పవారినా తాను పంపించింది అని మరింతగా దహించి వేస్తూ ఉంటుంది. అందుకనే అసలు రామలక్ష్మణులు సీతాదేవి కూడా ఏమని మాట్లాడారు, ఏం చెప్పారు సుమంత్ర అని అడుగుతూ, అసితం శయితం భుక్తం సూతరామస్య కీర్తయా జీవిష్యామ్యహమేతేన యయాతిర్వ సాధుషు. మరి రామచంద్రమూర్తి అసలు ఎక్కడ ఉంటున్నాడు, ఏ విధంగా తింటున్నాడు, ఎక్కడ శయనిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అంటే రాముడి యొక్క కదలికల గురించి, రాముడు ఉండేటటువంటి దాని గురించి, రాముడు తినేదాని గురించి, రాముడు శయనించేదాని గురించి, ఈ విధంగా అన్ని విషయాలు కూడా చెప్పవయ్యా. రాముడి గురించి సంబంధించినటువంటి ఏ విషయం చెప్పినప్పటికీ కూడా అది వింటూనే నేను ఆనందంగా గడపగలుగుతాను. అంతే కదా, మనకు అత్యంతము ప్రియమైనటువంటి వారి విషయంలో, అందులో ముఖ్యంగా మన పిల్లల విషయంలో వారు చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే వాటిని మనమే తలచుకుని ఆనందిస్తూ ఉంటాము. ఎవరైనా సరే వాటిని చెబుతూ ఉంటే మరలా విని వారిని తలుచుకుని ఆనందిస్తూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ దశరథ మహారాజు అంటున్నాడు, సూత ఓ సుమంత్ర, రామస్య అసితం, రాముడు ఎక్కడ కూర్చుంటున్నాడు, శయితం, రాముడు ఎక్కడ నిద్రపోతూ ఉన్నాడు, భుక్తం, రాముడు ఏ విధంగా భోజనం చేస్తున్నాడు, కీర్తయ, చెప్పు, ఇవన్నీ కూడా ఈ విశేషాలన్నీ కూడా నాకు చెప్పవయ్యా అని అంటున్నాడంటూ, అహం సాధుషు యయాతిహీవ జీవిష్యామి, నేను ఇలాగా రాముడి గురించి వింటూనే నేను జీవించగలుగుతాను. ఆ రామనామము అలాగే రాముడి గురించినటువంటి విశేషములు, రాముడి గురించిన వార్తలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను ఉజ్జీవింపజేస్తాయి. కావున రాముడి గురించి చెబుతూ ఉంటే నేను జీవించగలుగుతాను అంటున్నాడు. ఎలాగానే దానికి చిన్న ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. యయాతి మహారాజు ఒకానొక సందర్భంలో ఆయన స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు చక్కగా యయాతి మహారాజుని గౌరవిస్తూ ఉన్నాడు. ఆయన కూడా సకల మర్యాదలు పొందుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు చిన్న పరీక్షలాగా యయాతి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఈ భూమండలం మొత్తంలో నియమనిష్టలతో ఉండేవాడు, తపస్సులు బాగా చేయగలిగినటువంటి వాడు ఎవరు ఉన్నారు అని అడిగారు. వస్తుతః యయాతి మహారాజు బాగా తపస్సులను ఆచరించే ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడి చేత కూడా గౌరవించబడుతున్నాడు. అయితే ఆయనలో పూర్వం అహంకారం అనేది లేదు. అలా సాత్వికమైనటువంటి ప్రవృత్తితోటే యయాతి మహారాజు స్వర్గానికి వెళ్ళాడు. సరే, ఇంద్రుడు ఒకానొక సందర్భంలో యయాతి మహారాజుని అడిగాడు, అసలు ఈ లోకంలో నియమనిష్టలు పాటించడంలోనూ తపస్సులు చేయడంలోనూ కూడా ఎవరు గొప్పవారు అని అడిగితే యయాతి మహారాజు ఆలోచించి, ఏమయ్యా, నాకంటే గొప్పవాడు ఇంకెవడుంటాడు, అన్ని తపస్సులు చేశాను కావుననే నేను ఈ విధంగా స్వర్గానికి వచ్చి ఇంద్రుడు అయినటువంటి నీతో పాటు నేను ఉండగలిగాను అని చెప్పి అన్నాడు. అనేటప్పటికి వెంటనే ఇంద్రుడు నవ్వాడు. ఏమని అంటే, మహారాజా, ఇంతకుముందు మీరు తపస్సులు చేసినప్పటికీ మీలో అహంకారం అనేది లేదు, అందుకనే స్వర్గానికి రాగలిగారు. ఇప్పుడు మీరు అహంకారంతో స్వోత్కర్షణం అంటే మీ గురించి మీరు చెప్పుకుంటూ దాంభికంతో అహంకారంతో మాట్లాడారు. కావున మీరు చేసినటువంటి పుణ్యమంతా కూడా పోయింది, కావున మీరు ఇంకా మళ్ళా భూలోకంలో పడిపోతారు అని చెప్పి యయాతి మహారాజుతో చెప్పాట. వెంటనే యయాతి మహారాజుకి అనిపించింది, అయ్యయ్యో, ఒక్క మాటతోటి నేను చేసినటువంటి పుణ్యమంతా కూడా పోగొట్టుకున్నాను కదా అని చెప్పి అనుకున్నాట. అందుకనే మహాభారతంలో ఒకానొక సందర్భంలో అర్జునుడు ధర్మరాజుల వారిని నిందిస్తాడు. నిందించేటప్పటికీ సరే, నిందించిన తర్వాత ధర్మరాజు దానికి తగినటువంటి సమాధానాన్ని చెబుతాడు. చెప్పేటప్పటికీ ఇంకా
అప్పుడు అర్జునుడికి జ్ఞానోదయమై అన్నయ్య మీ అంతటి గొప్పవాడిని ధర్మాత్ముడిని నిందించాడు కావున ఈ నోటిలో నిందించాడు కావున ఈ శరీరం జీవించడానికి వీల్లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అర్జునుడు అంటాడు. అనేటప్పటికీ మరి బలేవాడివిరా, నువ్వేదో అంటున్నావు, ఆవేశంలో ఉన్నావని చెప్పి ఉన్న విషయం చెప్పి నిన్ను ఓదార్చుదామనుకుంటే అలా ఓదార్చిన తర్వాత నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అనుకుంటే ఇది ఎలాగా, కావున అలా చేయడానికి వీల్లేదు అంటే కాదు ఇలాగ అనవసరంగా వేరే వారిని, అందులో ధర్మాత్ములైనటువంటి మీ బోటి వారిని నిందించినందుకు మరణమే శిక్ష, కావున నేను ఆత్మహత్య చేసుకోవలసిందే అనేటప్పటికీ అప్పుడు ధర్మరాజు చెబుతాడు ధర్మాలను ఆలోచించి, నాయనా నువ్వు ఆత్మహత్య చేసుకోదలుచుకున్నట్లయితే ప్రత్యక్షంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు నలుగురిలో ఎక్కువగా పొగుడుకో, నిన్ను నువ్వు కనుక పొగుడుకున్నావు అంటే అది ఆత్మహత్యతో సమానమైనటువంటిది అవుతుంది, కావున నీకు నన్ను నిందించినటువంటి దోషం కూడా పోతుంది అని ఇలా చెబుతాడు. అంటే తనను తాను గొప్పగా ఎక్కువగా కీర్తించుకోవటం అనేది కూడా అది చాలా దోషభూయిష్టమైనటువంటిది అని. అందుకనే ఇక్కడ యయాతి మహారాజు తనను తాను కీర్తించుకుంటూ నన్ను మించినటువంటి తపస్సంపన్నుడు ఇంకెవడుంటాడయ్యా అని ఇంద్రుడితో ఎప్పుడైతే అన్నాడో ఇంద్రుడు వెంటనే అన్నాడు, నువ్వు చేసినటువంటి పుణ్యములన్నీ కూడా తీరిపోయాయి, కావున మరలా నువ్వు భూమి మీద పడిపోతావు అంటే యయాతి మహారాజు అప్పుడు ఇంద్రుడిని ప్రార్థించాడు, అయ్యా ఏదో అహంకారం పొడచూపి ఈ విధంగా మాట్లాడాను, మరలా నేను స్వర్గానికి వచ్చే విధంగా నేను కింద పడాలి అని అంటూ ఎక్కడైతే తపస్సంపన్నులు ఎక్కడ ఉంటారో, ఏదైతే పవిత్రమైనటువంటి భూమి ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువగా తపస్సులు చేస్తూ ఉంటారో మునులు, అటువంటి ప్రదేశంలో నేను పడే విధంగా చెయ్యమని అంటాడు. అనేటప్పటికీ అప్పుడు ఇంద్రుని యొక్క అనుగ్రహంతో భూమి మీద మహర్షులు వీళ్ళందరూ తపస్సులు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశంలో యయాతి మహారాజు పడి అక్కడ నివసిస్తూ ఉంటాడు. అక్కడ వారందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని కూడా యయాతి మహారాజు బోధిస్తాడు, వారి నుండి జ్ఞానాన్ని కూడా పొందుతాడనమాట. అలాగా స్వర్గము నుండి పడిపోయినటువంటి యయాతి మహారాజు ఒకానొక ఆ తపస్వి జనులందరూ ఉండేటటువంటి ప్రదేశంలో పడటం వల్ల వారి యొక్క మాటలతోటి ఏ విధంగా అయితే ఊరట చెంది ఆయన ఉండగలిగాడో, అలాగే రాముడికి దూరమైపోయి ఇలాగా అనాథలాగా అయోధ్యానగరంలోనే మిగిలిపోయినటువంటి నేను నీ మాటలతోటి మరలా ఊరట చెంది స్వస్థతను పొందగలుగుతాను అని చెప్పి అంటున్నాడు దశరథ మహారాజు. అందుకనే యయాతి మహారాజు తపస్వి జనులతోటి మునులందరి మధ్యలో ఉన్నటువంటి యయాతి మహారాజు వారి యొక్క మాటలతో ఏ విధంగా అయితే జీవించగలిగాడో, స్వస్థత చెందాడో, అదేవిధంగా నేను కూడా నీ మాటలతోటి ఆనందంగా ఉండగలుగుతాను, ఉజ్జీవింపగలుగుతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే సాధుజన సాంగత్యము, సాధువుల యొక్క ఆ మాటలు, ఆ సత్సంగతి అనేది ఎవరిలోనైనా సరే జ్ఞానాన్ని పెంపొందిస్తుంది అని అంటున్నారు. అందుకే కదా సత్సంగతి కథయకిం నకరోతి పుంసాం, సత్పురుషులతో సాంగత్యము, సత్పురుషుల యొక్క గుణవైభవాన్ని వినడము, ఇవన్నీ కూడా మనలో సద్గుణములన్నీ కూడా అలవరిచే విధంగా చేస్తుంది, మనలో సద్గుణములను పెంపొందిస్తుంది అని. అందుకనే మనం రాముడి గురించి, ధర్మరాజు గురించి, వారి గురించి తెలుసుకోవడం ద్వారా రామాదివత్ వర్తితవ్యం నా రావణాదివత్ అనే జ్ఞానాన్ని పొందగలుగుతాము అని చెప్పి. అందుకని దశరథ మహారాజు రాముడి యొక్క తను ఆ రామలక్ష్మణుల మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి వారి గురించినటువంటి మాటలు వింటూనే తాను జీవించగలుగుతాను, లేకపోతే జీవించలేను, దుఃఖంలో పడిపోతాను అంటున్నాడు. ఇదే విధంగా భాగవతంలో కూడా గోపికలందరూ కూడా పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఆ బృందావనంలో నందవ్రజంలో పరమాత్మ కనిపించకపోయినప్పటికీ కూడా ఆ పరమాత్మ విహరించినటువంటి ఆ ప్రదేశములను చూసుకుంటూ ముకుందస్య ఆసితమిదం ఇదం యాతం రమాపతే భుక్తమేతదనంతస్య ఇత్యూచు గోప్యో దిదృక్షవః అని అంటూ వాళ్ళు ఒకరితో ఒకరు గోపికలు మాట్లాడుకుంటున్నారు. ఏమే, ఇదిగో ఇక్కడే పరమాత్మ కూర్చుని, శ్రీకృష్ణుడు కూర్చునేవాడు, ఇక్కడే శ్రీకృష్ణుడు ఆ చెల్దులు ఆరగించేవాడు, ఆ భోజనాన్ని స్వీకరించేవాడు, ఇక్కడ శయనించేవాడు, ఇక్కడ పరిగెత్తేవాడు అంటూ ఆ కృష్ణుడి యొక్క లీలలను తలుచుకుంటూ ఆ ప్రదేశములను చూస్తూనే వారు ఆనందంగా జీవించారట, ఆనందంగా కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉండేవారట. అలాగే
రామచంద్రమూర్తి యొక్క ఆ నడకను, ఆయన ఉండే ప్రదేశములను, తినేటటువంటి ఆహార పదార్థములను, శయనించేటటువంటి విశేషములను, వీటిని వింటూ ఆ విశేషాలు తెలుసుకుంటూనే తాను జీవించగలుగుతాను అని మరింత కుతూహలంతో దశరథ మహారాజు సుమంత్రుల వారిని అడుగుతుంటే, ఇతి సూతో నరేంద్రేణ చోదిత సజ్జమానయా ఉవాచ వాచా రాజానం సబాష్పరిరబ్ధయా. ఇది ఈ విధంగా సహసూత, ఆ సూత్రుడు సుమంత్రుల వారు నరేంద్రేణ చోదిత, దశరథ మహారాజు చేత ఇలా తరచి తరచి అడగబడుతూ, అంటే దశరథ మహారాజు తరచి తరచి అడుగుతూ ఉంటే బాష్ప పరిరబ్ధయ, కన్నీళ్ళు వస్తూ ఉంటే కంఠస్తంభిత బాష్పవృత్తి కరుష అని అన్నట్లుగా ఆ లోపల నుండి వస్తున్నటువంటి దుఃఖంతో కంఠము గద్గదమైపోయి కంఠం బిగుసుకుపోయింది సుమంత్రుల వారిది. అలాగా బాష్ప పరిరబ్ధయ, కంఠగతమైనటువంటి నీళ్లతోటి స్తంభించిపోయినటువంటి కంఠంతో మాట రాక, సజ్జమానయ తొట్టురుపాటు పడుతూ, అంటే ఆయన మాట్లాడాలి అనుకుంటున్నాడు కానీ మాట తడబడుతూ ఉన్నది. అలా తడబడుతున్నటువంటి సరిగ్గా బయటికి రానటువంటి ఆ వాక్కుతోటి, మాటతోటి, గద్గదమైనటువంటి స్వరముతోటి వాచ రాజానం ఉవాచ, రాజుగారితోటి సుమంత్రుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. మరి సుమంత్రుల వారు ఏమని చెప్పారు, దశరథ మహారాజు ఏ విధంగా వాటిని గ్రహించి ఉండగలిగాడు, లేకపోతే ఆ చెప్పినటువంటి మాటలను విని మరింత ఉద్వేగాన్ని పొంది ఏమయ్యారనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథసూతః మహారాజం కృతాంజలిః ఉపస్థితః రామమేవ అనుశోచంతం దుఃఖశోక సమన్వితం దుఃఖశోక సమన్వితం వృద్ధం పరమసంతప్తం నవగ్రహమివ ద్విపం వినిశ్వసంతం ధ్యాయంతం అస్వస్థమివ కుంజరం రాజాతు రజసాధూతం ధ్వస్తాంగం సముపస్థితం అశ్రుపూర్ణముఖం దీనం ఉవాచ పరమార్థవత్ వనువత్స్యతి ధర్మాత్మా వృక్షమూలం ఉపాశ్రితః సోత్యంత సుఖితః సూత కిమశిష్యతి రాఘవః దుఃఖస్య అనుచితో దుఃఖం సుమంత్ర శయనోచితః భూమిపాలాత్మజః భూమౌ శేతే కథమనాథవత్ యయ్యాంతం అనుయాంతి స్మ పదాతి రథకుంజరాః పదాతి రథకుంజరాః సవత్స్యతి కథం రామః విజనం వనమాశ్రితః యాలైర్మృగైః ఆచరితం కృష్ణ సర్ప నిషేవితం కృష్ణ సర్ప నిషేవితం కథం కుమారౌ వైదేహ్య సార్ధం
సార్ధం వనముపస్థితౌ వనముపస్థితౌ సుకుమార్యా కుమార్యా తపస్విన్యా తపస్విన్యా సుమంత్ర సుమంత్ర సహ సీతయా సహ సీతయా రాజపుత్రౌ రాజపుత్రౌ కథం పాదైః కథం పాదైః అవరుహ్య అవరుహ్య రథాద్గతౌ రథాద్గతౌ సిద్ధార్థః సిద్ధార్థః ఖలు సూతత్వం ఖలు సూతత్వం येन दृष्टौ येन दृष्टौ ममात्मजौ ममात्मजौ वनान्तं वनान्तं प्रविशन्तौ तौ प्रविशन्तौ तौ अश्विनाविव अश्विनाविव मन्दरं मन्दरं किमुवाच किमुवाच वचो रामः वचो रामः किमुवाच च किमुवाच च लक्ष्मणः लक्ष्मणः सुमन्त्र सुमन्त्र वनमासाद्य वनमासाद्य किमुवाच च किमुवाच च मैथिली मैथिली आसितम् आसितं शयितं भुक्तं सहितं भुक्तं सूत सूत रामस्य कीर्तया रामस्य कीर्तया जीविष्यामि जीविष्यामि अहमेतेन अहमेतेन ययातिरिव ययातिरिव साधुषु साधुषु इति सूतः इति सूतः नरेन्द्रेण नरेन्द्रेण चोदितः चोदितः सज्जमानया सज्जमानया वाच 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 राजानं राजानं सबाष्प सबाष्प परिरब्धया परिरब्धया सबाष्प परिरब्धया सबाष्प परिरब्धया इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे अष्टपञ्चाशे सर्गे अष्टपञ्चाशे सर्गे 12 श्लोकाः 12 श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః
सकल गुणयुतां वाग् विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।